జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. బౌద్ధ భిక్షుకి ఆవిడ, ఆమె పేరు కుంగాము. సాయంకాలం ఆమె దగ్గరికి వెళ్ళాడు. పెద్ద ఆవిడ, 60 ఏళ్ళు, మరీ ముసలితనం రాలేదు, కానీ ముసలితనపు లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయి. రా పద్మసంభవ, చాలా గొప్పవాడివి, సిద్ధపురుషుడివి, వజ్రేశ్వరి దగ్గర నుంచి సిద్ధశక్తులు పొందినవాడివి, చాలా సంతోషం నువ్వు రావటం. ఇతడు ఆలోచిస్తున్నాడు, ఇదేమిటి నా సంగతులన్నీ చెబుతున్నది ఈమె ఎవరు అని ఆయన ధ్యానంలో చూడటానికి ప్రయత్నించాడు. ఏం కనపడటం లేదు. అంటే ఆమెను గురించి ఏమీ తెలుసుకోలేకపోతున్నాడు, ఇంత సిద్ధశక్తి ఉండి కూడా. అంటే అన్నది, నీ శక్తి నా మీద పనిచేయదు పద్మసంభవ, నన్ను గురించి నువ్వేమీ తెలుసుకోలేవు నేను చెబితే తప్ప. నేను విన్నాను మిమ్మల్ని గురించి, మీరు ఏదో కొన్ని 100 ఏళ్ల నుంచి ఉన్నారట. ఉండవచ్చు, దానికేమీ అన్నది. మీ దర్శనం వల్ల నాకు చాలా అనుగ్రహం కలిగింది. నేను మీ శక్తి ముందు నిలవలేకపోతున్నాను. నేను చాలా గొప్పవాడిని, మహాశక్తి సాధించాను అని అనుకున్నాను. నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అనుకున్నాను. నేను మీ ముందు ఏమిటి నేనేం తెలుసుకోలేకపోతున్నాను అన్నది. తెలుసుకుందువు కానీ ఇప్పుడు కాదు. రాత్రికి మొదటి జాము గడిచిన తర్వాత అంత దూరాన నా కుటీరం ఇంకోటి ఉన్నది. ఇది అందరూ జనం దర్శనం కోసం ఏర్పాటు చేశాను. అదిగో తోటలో ఇంకో కుటీరం ఉంది, అక్కడికి రా మొదటి జాము తర్వాత. నువ్వు ఇంతకుముందు ఏ సాధన చేశావో ఆ సాధన చేద్దువు కానీ అన్నది. లోపలికి వెళ్ళింది ఆవిడ. అనుకున్నాడు, ఇంతకుముందు ఏమి సాధన చేశానో ఆ సాధన చేయమంటుంది ఈ ముసలమ్మతోటే అనుకున్నాడు. ఏమిటో అర్థం కావటం లేదు, అంతా అయోమయంగా ఉంది అనుకున్నాడు. మొదటి సాము గడిచింది. ఆమె చెప్పిన ప్రకారం ఆమె కుటీరానికి వెళ్ళాడు. లోపలికి పోతే ఆ కుటీరంలో ఏదో మొట్టమొదటి రోజు గదిలాగా అలంకరించబడి ఉన్నది. పూలమాలలు, సుగంధాలు అన్నీ ఉన్నాయి. ఆమె లోపలి గదిలో నుంచి వచ్చింది. చూస్తే ఆమె 20 ఏళ్ళ అమ్మాయిలాగా ఉన్నది. ఇందాక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయస్సులో ఉన్నటువంటి ఆవిడ 20 ఏళ్ళ అమ్మాయిలాగా ఉంది. దిగ్భ్రాంతి చెందాడు. దిగ్భ్రాంతి చెంది, పద్మసంభవ, తెలుసు నువ్వు దిగ్భ్రాంతి చెందుతున్నావు. నేను నీకు సహాయం చేయటానికే నువ్వు ఇక్కడికి రావాలని సంకల్పించాను. బౌద్ధ మత గురువులు, సిద్ధ గురువులు, మహనీయులు నన్ను ఆదేశించారు. నిన్ను ఎన్నుకున్నారు వాళ్ళు బౌద్ధ ధర్మాన్ని రక్షించటానికి. ఈ కాలంలో నీ శక్తి చాలదు బోన్పా మాంత్రికులను ఎదుర్కోవటానికి. ఆ షామాన్ మాంత్రికులను నువ్వు ఎదుర్కోలేవు. నువ్వేదో సిద్ధుడని అనుకుంటున్నావు. నీ సిద్ధశక్తి వాళ్ళ ముందు ఆగదు. నీకు అధిక శక్తి ఇవ్వటానికే నేను నిన్ను పిలిపించాను అన్నది. అయితే ఏం చేయమంటారు? ఏం చేయటం ఏముంది, ఇంతకుముందు నీ మార్గం, నాతో క్రీడించు, నీ మంత్రం చేస్తూ నాతో క్రీడించు అన్నది. ఆమె దగ్గరికి తీసుకుపోయినాడు. ముట్టుకున్నాడు, విద్యుద్ఘాతమైనట్టుగా కింద పడిపోయినాడు. ఇదేమిటయ్యా, ఇదేనా నీ శక్తి అన్నది. కుంగాము, నాకు అసలు ఏమి చేయాలో నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను నేను. మీ శరీరం ముట్టుకుంటే నాకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది, శక్తిహీనుండి అయిపోయినాను. అవుతుంది, నన్ను తాకే శక్తి నీకు రాలేదు, నేను ఇస్తే తప్ప రాదు. నా ముందు కూర్చో అన్నది. కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఉన్నట్టుండి అతడికి తనకు తాను దహనమైపోతున్నట్టుగా అనిపించింది. శరీరం అంతా దహనమవుతున్నది. తాను ఒక అణువుగా మారాడు. ఆమె నోటిలో నుంచి లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళి లోపలున్నాడు. లోపలంతా మహాగ్ని కుండంలాగా ఉన్నది. దాంట్లో దహనమవుతున్నాడు. కాసేపటికి మళ్ళీ బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ తన శరీరం తనకు వచ్చినట్లు అనిపించింది. కళ్ళు తెరిచాడు. ఇప్పుడు నువ్వు శక్తిమంతుడివైనావు. నా శరీరాన్ని తాకగలవాడు ఈ సృష్టిలో ఎవరూ లేరు, ఒక వజ్రభైరవుడు తప్ప. ఆ వజ్రభైరవుడి ప్రేయసిని నేను. నీలోకి ఆ వజ్రభైరవుని యొక్క శక్తిని ప్రవేశపెట్టాను నేను. ఇప్పుడు నాతో క్రీడించటానికి నీకు అర్హత లభించింది అని ఆ రోజు రాత్రంతా అతడితో గడిపింది కుంగాము. కుంగాము యొక్క చరిత్ర బౌద్ధ మత గ్రంథాలలో
పద్మసంభవుడికి సహాయం చేసిన రీతిగా చాలా చక్కగా వర్ణించబడింది. తెల్లవారిన తర్వాత పద్మసంభవ, ఇంక నువ్వు వెళ్ళవచ్చు, నీవిప్పుడు మహాసిద్ధుడివైనావు, నిన్ను ఎవరూ ఇంకా ఏమీ చేయలేరు, ఏ మాంత్రికుడు నిన్నేమీ చేయలేరు, టిబెట్ వెళ్ళు, బౌద్ధ ధర్మాన్ని ప్రవర్ధిల్లజేయి అని చెప్పింది. చెప్తే ఆ ఉత్సాహంతో బయలుదేరినటువంటి పద్మసంభవుడు అలా సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్తున్నాడు, టిబెట్ వైపు వెళ్తున్నాడు. ఆ వెళ్తున్నటువంటి క్రమాన్ని, ఆయన చేసినటువంటి రీతిని కొంత వర్ణించటం జరిగింది. ఆ వర్ణన ఆయన పాడిన పాట నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ, నందామయ మేలుకొందామయ, జయబుద్ధ అనుచును అందామయ, మలయ పర్వతమందు బయలుదేరిన గాలి హిమశైల శిఖరాలను పేనయా. మలయ పర్వతంలో పుట్టాడు పద్మసంభవుడు, ఎక్కడో శ్రీలంక ప్రాంతంలో. మలయ పర్వతమందు బయలుదేరిన గాలి హిమశైల శిఖరాలను పేనయా, బోధి వృక్షపు ఆకులరింపగా గాలి త్రైవిష్టపము దుమ్ముదులిపేనయా. త్రైవిష్టపం అంటే టిబెట్, త్రివిష్టపము అనంటే నేపాళ మాంత్రికుడు నిలువెత్తుగా లేచి ముజ్జగమ్ముల మాయముంచేనయా. మరి నేపాళ మాంత్రికుడు ఇతడు. సిద్ధాశ్రమము నుండి చలరేగిన వెలుంగు దశ దిశల వెన్నెలలు కురిసేనయా, మంచు కొండలలోని మసలు డాకినులందు ప్రేమ సామ్రాజ్యము వెలసేనయా, భోగినులు రాగిణులు యోగినులుగా మారి పద్మసంభవునాశ్రయించేరయా, బుద్ధులును ప్రత్యేక బుద్ధులును శ్రావకులు వామ మార్గపు రుచిని మరిగేరయా, బుద్ధైః ప్రత్యేక బుద్ధైశ్చ శ్రావకైశ్చ నిషేవితా, మార్గస్త్వమేకా మోక్షస్య. మోక్షాన్ని సంపాదించాలి అని అంటే ఇదొక్కటే మార్గం, దీన్ని మించిన మార్గం మరొక్కటి లేదు. తీవ్ర శక్తులు గల్గు భూతమాంత్రికులెల్ల సద్గురువు పదములకు మృక్కేరయా, మర్మయోగియు నర్చు మణిపద్మహుంకారమఖిల జగమును మేలు కొలిపేనయా. బౌద్ధులలో మనకు గాయత్రీ మంత్రం ఎట్లాంటిదో ఉపనయనం చేసేటప్పుడు ఎట్లా ఉపదేశిస్తారో, బౌద్ధ సంప్రదాయంలో మణిపద్మ మంత్రాన్ని ఉపదేశిస్తారు. అది ప్రధానమైనటువంటి మంత్రం. ఆ మణిపద్మ మంత్రం చేసేటట్లయితే బుద్ధదేవుడు సాక్షాత్కరిస్తాడు, ప్రజ్ఞాపారమిత సాక్షాత్కరిస్తుంది, మహాపారమితలందరూ వస్తారు, ఈ వ్యక్తి బోధిసత్వుడైతాడు అని చెప్పి బౌద్ధ విజ్ఞానం చెబుతున్నది మనకు. మర్మయోగియు నర్చు మణిపద్మహుంకారము అఖిల జగమును మేలు కొలిపేనయా, బుద్ధడాకుండైన సిద్ధేశ్వర స్వామి ప్రవచనములు ప్రగతి తెచ్చేనయా. డాకిని స్త్రీలింగం, డాకా పుంలింగం. హిందీలో డాకు అని అంటారు, రౌడీలు గుండాలను డాకు అని అంటుంటారు. దీంట్లో నుంచి వచ్చిందే ఆ శబ్దం అనుకోండి. బుద్ధడాకుండైన సిద్ధేశ్వర స్వామి ప్రవచనములు ప్రగతి తెచ్చేనయా, యోగి బ్రహ్మంగారి దివ్య కాల జ్ఞాన తత్వాలు పాటలై అలరేనయా, పద్మసంభవుడన్న బ్రహ్మ ఆతని మాట సత్యవాక్కై ధరణి సాగేనయా. బ్రహ్మంగారి తత్వాలు అంటాం మనం, ఇక్కడ పద్మసంభవుడే బ్రహ్మ అని అంటే. అలా హీనయానము మహాయానము మశలెక్క మరి మహి వజ్రయానము మసలేనయా. హీనయానం, మహాయానం, వజ్రయానం. వజ్రయానంలో చాలా గ్రంథాలు వచ్చినాయి. వజ్రయాన గ్రంథాలలో ఇటువంటి తాంత్రిక సాధనలన్నీ కూడా ఉంటాయన్నమాట. భోగరు మహాయోగి బోయాంగుగా మారి చైనాకు తాంత్రికత తెచ్చేనయా. ఇంతకుముందు చెప్పున్నాం భోగనాథుడు ఏ రకంగా చైనాకు వెళ్ళాడు. శాక్య సింహము చేయు జైత్రయాత్రలలో టిబెటు మొత్తము పరిమళించేనయా. ఇట్లా అద్భుతమైనటువంటి రీతితో పద్మసంభవుడు టిబెట్టు ప్రయాణం చేసినటువంటి ఆ మార్గము రీతి కూడాను
చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో గోచరిస్తుంటాయి మనకు. ఇలా బయలుదేరినటువంటి మాంత్రికుడు పద్మసంభవుడు టిబెట్ చేరుకున్నాడు. అక్కడ మహాగ్రంథాలు, మహాసంఘారామాలు నిర్మించాడు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఈయన వెళ్ళేసరికి ఈయన స్నేహితుడు శాంతరక్షితుడు ఉన్నాడు, మంచానబడి ఉన్నాడు. శాంతరక్షితుడిని చూశాడు. ఇదేమిటయ్యా ఇట్లా ఉన్నావంటే, నేనేం చేసేది, నా మీద ప్రయోగం చేశారు, నేను మంచంలో నుంచి కదలలేకుండా నన్ను ఒళ్ళు చచ్చుబడిపోయింది అన్నాడు. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చాను, మన ఇద్దరం కలిసి భోజనం చేయాలా, ఎట్లా చేసేది అన్నాడు. ఎట్లా చేసేది ఏమిటి, లే అన్నాడు. లేచాడు, వచ్చేసాడు. అంటే ఒక్క చూపుతో, ఒక్క మాటతో శాంతరక్షితుణ్ణి రక్షించాడు పద్మసంభవుడు. ఇలా ఉండగా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇతడికి ఎందుకో అస్సాం ప్రాంతం నుండి పిలుపొచ్చింది. ధ్యానంలో చూస్తుంటే ఒకసారి కామాఖ్య రావాలి అని పిలుపొచ్చింది. నేను కామాఖ్య వెళ్ళి వస్తాను అన్నాడు పద్మసంభవుడు. ఎక్కడ కామాఖ్య, ఎక్కడ టిబెటు, ఎన్ని వందల మైళ్ళు మంచుకొండల మధ్య పోవాలంటే కొన్ని నెలలు పడుతుంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నెలలు అందరికీ పడుతుంది, నాకెందుకు పడుతుంది మహారాజా, నేను వెళ్ళొస్తాను, ఏం పర్వాలేదు, కొద్ది కాలంలోనే వచ్చేస్తాను. అక్కడి నుంచి ఎందుకో కామాఖ్య పిలుస్తున్నది, నన్ను కాళీదేవి పిలుస్తున్నది అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. దోవలో ఖోజార్నాథ్ ఆలయం ఉన్నది, చాలా అద్భుతమైన ఆలయం. అక్కడికి వెళ్ళాడు. హిమాలయ కథలలో సీతారాములు వాళ్ళు ఒకసారి హిమాలయాలకు వచ్చారని అక్కడ కైలాసనాథుణ్ణి సేవించి వెళ్తే అక్కడ వాళ్ళ ఆలయం భక్తులు నిర్మించారని ఒక కథ. అక్కడ అమరభైరవుడి యొక్క ఆలయం ఉన్నది ఖోజార్నాథ్లో. అమరభైరవుడి ఆలయం అంటే నేపాల్లో ఉన్న పశుపతినాథుణ్ణి హరభైరవుడు అని అంటారు. మానస సరస్సుకు అధిదేవత అమరభైరవుడు. మానస సరస్సుకు దగ్గర కొండల్లో ఉన్నటువంటిది ఖోజార్నాథ్ ఆలయం, ఇప్పుడు కూడా ఉంది. ఆ ఖోజార్నాథ్ ఆలయాన్ని తర్వాత బౌద్ధుల ప్రభావం వచ్చిన తర్వాత బౌద్ధ విగ్రహాలుగా మార్చేశారు అక్కడ. కానీ భైరవ ఆలయం ఒకప్పుడు అక్కడ ఉండేది, భైరవ విగ్రహాలు ఉండేవి అనటానికి గుర్తుగా ఇటీవల అక్కడ ఒక స్వర్ణ శునక విగ్రహం దొరికింది. బంగారంతో ఉన్నటువంటి కుక్క యొక్క విగ్రహం దొరికింది అక్కడ. దాన్ని చైనా వాళ్ళు ఆక్రమించక ముందు దలైలామాకు చెప్పారు, ఇట్లా వచ్చింది దొరికింది అంటే, అది అక్కడ ఉండవలసింది అక్కడ దొరికింది, అక్కడే ఉంచండి, దాన్ని రక్షించండి జాగ్రత్తగా అన్నారు. ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు. చైనా వాళ్ళు ఏం చేశారు, చైనా ఆక్రమించినప్పుడు, టిబెట్ను ఆక్రమించినప్పుడు ఆ ఖోజార్నాథ్ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళారు సైనికులు. అందులో ఒక సైనికుడు అక్కడ ఉన్నటువంటి బుద్ధ భైరవుడు, ఒకప్పుడు భైరవుడు ఇప్పుడు బుద్ధుడని పిలుస్తున్నాడు, ఆ విగ్రహంలో కత్తి గుచ్చితే దాంట్లో నుంచి పాలు వచ్చినాయి ఏమిటని చూస్తున్నాడు. ఆ విగ్రహంలో నుంచి మాటలు వినిపించినాయి, ఓరి దుర్మార్గుడా ఎంత పని చేశావురా అని. వాడు నెత్తురు గక్కి చచ్చిపోయినాడు. అక్కడ చచ్చిపోయేసరికి మిగతా వాళ్ళు దీని జోలికి మనం వద్దులేని వెళ్ళిపోయినారు. ఇటీవల దాన్ని ఏదో కొంత బాగు చేయించారు, మళ్ళీ ఏదో ఉంది. కానీ అక్కడికి పోవటం చాలా కష్టము. ఆ మంచులో చాలా ఎక్కడో పోవటానికి వీలైనటువంటి ప్రదేశాలు, ఆ దోవల్లో పోవటం చాలా కష్టం అని ఖోజార్నాథ్ ఆలయం చాలా మహిమాన్వితమైనటువంటిదిగా ఎంతోమంది టిబెటన్లు అక్కడ ఏమిటంటే అక్కడ మొక్కుకుంటే పనులన్నీ అవుతాయి అని చెప్పి ఇప్పటికి కూడా చేస్తారు. పద్మసంభవుడు ఖోజార్నాథుడి దగ్గరికి వెళ్ళాడు. అలా బయలుదేరి వెళ్ళాడు. ఒకప్పుడు ఎప్పుడో మహాసిద్ధుడైనటువంటి మత్స్యేంద్రనాథుడు ఆ మార్గంలో ప్రయాణం చేశాడు అని చెబుతారు. ఆ మార్గంలో కామాఖ్యకు వెళ్ళాడు. కామాఖ్యకు వెళితే అక్కడ అమ్మవారిని దర్శించాడు. నన్ను ఎందుకు పిలిపించింది అమ్మవారు అని అమ్మవారిని చూస్తున్నాడు. ఇంతలో అక్కడ ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చూడంగానే చూశాడు. చూసి ఎందుకో సన్నిహితురాలని అనిపించింది. మంగళా ఇటురా అన్నాడు. మంగళా ఇటురా అని అంటే ఆ అమ్మాయి తిరిగి చూసి, నా పేరు మంగళ కాదు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అన్నది. నీ పేరు మంగళే అన్నాడు. అదేమిటి, నా పేరు తాషీ క్యాడ్రన్ అన్నది. అవునులే, ఇప్పుడున్న పేరది, ఒకప్పుడు పేరది అన్నాడు. అంటే ఒకప్పుడు పేరేమిటి అని అంటే అప్పుడు ఆమె పూర్వజన్మ వృత్తాంతం చెప్పి, ఆమె అంతకుముందు ఎక్కడున్నదో చెప్పి, కావాలంటే నువ్వు పోయి చూసిరా, మీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఇప్పటికి కూడాను
అని చెప్పాడు. ఆమె పూర్వజన్మ వృత్తాంతం గుర్తొచ్చింది. తాను పొందినటువంటి అనుభవాలు, కష్టాలు, సుఖాలు ఎన్నో గుర్తొచ్చినాయి. ఆ గుర్తొచ్చి ఈయనకు శిష్యురాలైంది. ఆమె కోసము కామాఖ్య కాళి ఇతడిని అక్కడికి రప్పించింది. అట్లనే తాషీ క్యాడ్రన్ లాగానే కళాసిద్ధి అనేటువంటి మరో యోగిని కూడా ఇతడి ప్రియురాలైంది. ఈ విధంగా ఈ సాధనలు కామయాన, మంత్రయాన, వజ్రయాన సాధనలు చేస్తూ పద్మసంభవుడు చాలా అపూర్వమైన అద్భుతమైనటువంటి ప్రభావాలు చూపించాడు. మహారాజు అడిగాడు, స్వామీజీ మీరు మహనీయులు, బౌద్ధ భిక్షుకులు, నాకు బౌద్ధ ధర్మాన్ని పోషిస్తున్నాను, కానీ నాకు కూడా ఏవైనా సరే దివ్యానుభవాలు పొందాలని ఉన్నది అన్నాడు. అదేం మహారాజా, మీరు కోరితే ఇస్తాను అన్నాడు. ఆయన కూర్చోబెట్టి ధ్యానంలో అతడికి దివ్య దర్శనాలు ఇప్పించాడు. ఇప్పిస్తే అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఆయన భార్య ఏషే చోగ్యాల్ అని ఉన్నది. ఏషే చోగ్యాల్ టిబెట్ మొత్తంలోకి సౌందర్యవతి అయినటువంటిది. రాజుగారికి చాలామంది భార్యలు ఉన్నారు. ఏషే చోగ్యాలను పెళ్లి చేసుకోవటం కూడా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. ఆ అమ్మాయిని ఎంతమందో కావాలని కోరుకున్నారు. ఓ పరాక్రమవంతుడు సైనికులతో వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళాడు. ఆ తండ్రి వచ్చి చక్రవర్తికి రిపోర్ట్ ఇచ్చాడు. ఈయన వెళ్ళి వాడిని పంపించేసేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయిని సమర్పించుకున్నాడు ఆ అమ్మాయి తండ్రి. ఏషే చోగ్యాల్ జగదేక సౌందర్యవతి. ఆమె జీవితం చిత్రమైంది. ఆమెను మహారాజు పెళ్లి చేసుకున్న తర్వాత అనుభవించలేకపోయినాడు. ఎందుకంటే కుంగామం ఇతడికి మొదట అనుభూతి ఎట్లా ఇచ్చిందో అతడు కూడా ఆమెను ముట్టుకుంటే షాక్ కొట్టేది. ముట్టుకోలేదు. ఆమె ఇతడికి వశమైంది, సమర్పించుకున్నది పద్మసంభవుడికి. మహారాణి చిన్నరాణి గారు వశం చేసుకున్నాడు ఈ దుష్ట మాంత్రికుడు. వీడు మామూలు మనిషి కాదు, ఏదో బౌద్ధ భిక్షుకుడు పేరుతో వచ్చాడు, రాణిగారిని వశం చేసుకున్నాడు, వీడిని చంపేసేయాలా అనుకున్నారు. అనుకొని ఇతన్ని చంపటానికి చాలా ప్రయత్నాలు చేశారు మంత్రులు, సామంతులు. మహారాజు ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన మహనీయుడని తెలుసు, తనకు దివ్య దర్శనాలు ఇచ్చినటువంటి వాడు, బౌద్ధ మతాన్ని పెంపొందిస్తున్నవాడు. ఆమె భిక్షుకురాలైంది భార్య. నేను ఇంకా నాకు ఈ సంసారం అక్కర్లేదు అంటే తనకు తెలుసు. తాను బయట ప్రపంచానికి రాజుగారు చెప్పలేడుగా తనకు ఉన్న అనుభూతి. ఆమె బౌద్ధ భిక్షుక అయిందంటే అనుమతి ఇచ్చాడు. బౌద్ధ భిక్షుక అయిపోయింది, ఆయన శిష్యురాలు అయిపోయింది, ఆయనతోటి ఉంటున్నది. కానీ రాణిగారు శిష్యురాలు అయిపోయింది, ఇతడు పాడు చేశాడు అని వాళ్ళు చంపటానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఏమీ సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోతే ఒక సామంతరాజు ఏం చేశాడనంటే భక్తుడిలాగా ఉండి ఎన్ను విందుకు పిలిచాడు. విందుకు వెళ్ళాడు. విందుకు వెళ్తే ఆ విందులో మద్యం పెట్టారు. మద్యపాత్ర ఉన్నది అక్కడ. దాన్ని ఉంచి తన గ్లాసులో కొంత పోసుకున్నాడు, కొంత తాగాడు. చూస్తున్నాడు పద్మసంభవుడు. ఇంకో గ్లాస్ తీశాడు, దాంట్లో పోసాడు. మీరు తీసుకోండి అని పద్మసంభవుడికి ఇచ్చాడు. పద్మసంభవుడు తాగుతాడు, దానికి ఆయన మద్యపానం ఆయనకు ఇష్టమే, తీసుకున్నాడు. అయిపోయింది. రాజా, నువ్వు చేసిన పని నాకు తెలుసు. నాకు ఇచ్చిన పాత్రలో విషం కలిపావు. విషం నేను ఎక్కడ కలిపానండి, నేను కొంత పోసుకున్నాను, మీకు కొంత ఇచ్చాను అన్నాడు. అక్కడ టిబెట్లో ఒక పనులు చేసేవాళ్ళు, కొంతమంది చంపాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే గోళ్లల్లో విషం పెట్టుకుండేవాళ్ళు. చాలా శక్తివంతమైన విషాన్ని గోళ్లలో పెట్టుకుండేవాళ్ళు. పెట్టుకొని మామూలుగా మంచినీళ్ళు తాగడానికి ఇస్తుంటారు. గ్లాస్ ఇట్లా ఇస్తాం. చిన్న హోటల్స్, కాకా హోటల్స్లో వాటిలో అయితే వాడు 4 గ్లాసులు తీసుకొని వేళ్ళు పెట్టి ముంచి తీసుకొచ్చి బల్ల మీద పెడుతుంటాడు. అదే పెద్ద హోటల్స్లో అయితే పాత్రలో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి పళ్ళెల్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తుంటారు. ఇతడు ఏం చేశాడు, తను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకున్నాడు. ఈయనకి ఇచ్చేటప్పుడు ఉరికే ఆ పట్టుకోవటంలో వేలు ముంచినట్టుగా ఆ వేలు కొంచెం అలా పెట్టి మద్యపాత్ర ఇచ్చాడు. మహారాజా, నువ్వు ఇట్లా చేసావు నాకు తెలుసును, కానీ నన్ను ఏ విషము ఏమీ చెయ్యలేదు. నేను సిద్ధుండన్న సంగతి మీ అందరికీ తెలుసును. నన్ను ఈ విషములు ఎవరూ ఏమీ చేయలేరు అన్నాడు. ఆశ్చర్యపడ్డాడు ఆ రాజా. క్షమించమని కోరాడు.
ఇట్లా ఎన్నో అద్భుతములైనటువంటి సిద్ధశక్తులను చూపించాడు. కానీ వ్యతిరేకత ఎక్కువైతున్నది. చంపలేకపోవచ్చు కానీ ఇబ్బందులు పెట్టవచ్చు. అందుకని చివరకు విసిగి అతడు ఏం చేశాడనంటే, మహారాజా నేను కొంతకాలం సంచారం చేస్తాను, తర్వాత వస్తాలే అన్నాడు. ఈ ఏషే చోగ్యాలను పులిగా మార్చాడు. ఏషే చోగ్యాలను చిన్నరాణిని పులిగా మార్చి ఆ పులి మీద ఎక్కి అందరూ చూస్తూ ఉండగా టిబెట్ నుంచి భూటాన్ ఆకాశ మార్గంలో వెళ్ళాడు. భూటాన్లో ఇప్పటికీ కూడాను పద్మసంభవుడి గుహ అని ఒకటి ఉన్నది. అక్కడ కొంతకాలం ఏషే చోగ్యాలు ఉన్నది. వాళ్ళు నివసించిన గుర్తులు ఇప్పటికి కూడా ఉన్నాయి. మనుషులను పులిగా మార్చేటువంటి విద్యలు హిమాలయాలలో ఇప్పటికి కూడా ఉన్నది. ఒక అమెరికన్ పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఒక చోట రాశాడు, నేను ఇక్కడ టిబెట్లో ఉండేటువంటి విశేషాలు, షాంగ్రీలా ఇవన్నీ చూద్దామని వచ్చాను. నా సంచారంలో ఒక ఊరు వచ్చాను నేను. ఒక ఊరు వస్తే ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు, మర్యాద చేశారు, ఆహారం అది పెట్టారు. రాత్రి కాగానే ఆ ఇంటి యజమానిని తీసుకెళ్ళి ఒక చోట ఒక గదిలో పెట్టి కటకటాలు తాళాలు వేసి ఉంచారు. ఇదేమిటి మీ యజమాని మీరు తాళాలు వేస్తున్నారు, ఆయన కూడా ఇష్టంగానే లోపలికి వెళ్తున్నాడు, మీరు తాళాలు వేసారు ఏమిటి అంటే, ఆయన రాత్రిపూట పులిగా మారుతాడండి, బయట ఉంటే మేకలను వాటిని అన్నింటినీ తింటుంటాడు, అందుకని కట్టేస్తుంటాం, పొద్దున్నే తీస్తాం, పొద్దున్న మారిపోతాడు మళ్ళీ అన్నారు. ఆశ్చర్యపడి ఇలాంటి విద్యలు ఇప్పటికి కూడా ఉన్నాయి, ఇలాంటి చిత్రాలు కొన్ని ఉన్నాయి. అతడికి సహజంగా ఏదో ఆ పరిణామంలో ఆ మంత్రం ఎక్కువ చేసి ఈ పరిస్థితి వచ్చిందనమాట. విశ్వనాథ సత్యనారాయణ గారు పులి మురుగ్గు అని ఒక నవల రాశాడు. ఆ నవలలో మనిషి పులిగా మారటం అనేది దాంట్లో ఉన్న థీమ్, దాంట్లో ఉన్న వస్తువు. అది మనిషి ఎట్లా మారాడు ఏమిటి, ఉన్న తర్వాత ఉన్న పరిస్థితులు ఏమిటనే దాని మీద అద్భుతమైన నవల రాశాడు, పులి ముగ్గు అని చెప్పి. అట్లా ఏషే చోగ్యాలను పులిగా మార్చి ఆయన భూటాన్ వెళ్ళాడు. వజ్రభైరవారాధనోద్ధతం ఏష చోగ్యలా వ్యాఘ్రవాహనం బౌద్ధ భిక్షుకం తాంత్రిక ప్రభుం పద్మసంభవం మునివరం భజే. అక్కడ ఉండి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పరిస్థితులు కాస్త సద్దుమణిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏషే చోగ్యాలను మళ్ళీ తీసుకొచ్చాడు. ఏషే చోగ్యాల కథ తర్వాత ఇంకా ఉన్నదనుకోండి. పద్మసంభవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆమె జీవించింది. పద్మసంభవుడు ఎక్కువ కాలం జీవించలేదు, మామూలుగా ఏదో జీవించాడు 100 ఏళ్ల లోపు. కానీ ఆమె 200 సంవత్సరాలు జీవించినట్లుగా ఆమె కథ తెలుపుతున్నది. అద్భుతమైనటువంటి ఆమె సిద్ధశక్తులను గురించి ఒక గ్రంథం వచ్చింది ఇటీవల ఇంగ్లీష్లో. 200 సంవత్సరాలు ఆమె జీవించినట్లుగా ఉన్నది. దాంట్లో ఆమె చేసిన పద్ధతులు, సాధనలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలా పద్మసంభవుడు అపూర్వమైనటువంటి శక్తులను చూపించినటువంటి వాడు, మహనీయమైనటువంటి ప్రభావాన్ని చూపించినటువంటి వాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత మహారాజుతో చెప్పాడు, మహారాజా నేను ఇంకా వెళ్ళొస్తాను, సిద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను నేను. అక్కడ నాకు పిలుపు వచ్చింది అక్కడి నుంచి. ఇక్కడ నేను చేయవలసిన పనులు అయిపోయినట్లే వాళ్ళ దృష్టిలో. ఎవరో వస్తారు తర్వాత చేస్తారు, నాకు నియమించినటువంటి సమయం పూర్తి అయిపోయింది, నేను అక్కడికి వెళ్తాను అని అందరూ చూస్తూ ఉండగా ఉన్నట్టుండి మెరుపు మెరిసినట్టుగా ఏదో ఒక దివ్య వాహనం వచ్చినట్లుగా ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోయినాడు అని చెప్పి చెప్తారు. మానస సరస్సు దగ్గర రక్షస్థల్ అని ఉన్నది. ఇప్పటికి కూడా పద్మసంభవుడు నివసించినటువంటి సిద్ధాశ్రమంలోకి వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక వారం రోజులు ఉన్నట్ట. దాన్ని తీర్థపురి అని అంటారు. ఆ గుహను ఇప్పటికి కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కొందరు వెళ్ళి మానస సరస్సుకు ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అది. దాన్ని వెళ్ళి కొంతమంది చూసేస్తూ ఉంటారు కూడాను. ఆయన యొక్క గోళ్ళు, కేశములు ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా అక్కడ దాచిపెట్టబడి ఉన్నాయి. సిద్ధాశ్రమానికి వెళ్ళాడు పద్మసంభవుడు. ఇప్పటికి కూడా దర్శనంలో, ధ్యానంలో చూడగలిగిన వాళ్ళు, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు, పద్మసంభవుణ్ణి మేము చూశాము అని చెప్పినటువంటి వాళ్ళు ఇటీవలి కాలంలో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పటికి కూడా పద్మసంభవుడు అక్కడ ఉన్నాడు. ఆయన మళ్ళీ మైత్రేయ బుద్ధుడు అవతరించినప్పుడు తుషిత లోకముల నుండి తిరిగి వస్తాడు అని బౌద్ధ గ్రంథాలలో వ్రాయబడింది. అంటే బుద్ధుడు మొన్న వచ్చినవాడు గౌతమ బుద్ధుడు. ఈ బుద్ధులు, బుద్ధత్వాన్ని పొందినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. జైనులలో తీర్థంకరుడు వచ్చినట్టుగా మొన్న వచ్చినవాడు మహావీర తీర్థంకరుడు, మహావీర జనుడు. అట్టనే బుద్ధుడు కూడా వస్తుంటాడు.
ఈసారి వచ్చే వ్యక్తి మైత్రేయ బుద్ధుడు. మైత్రేయ బుద్ధుడు వచ్చినప్పుడు ఆయనకు సహచరుడుగా పద్మసంభవుడు వస్తాడు అని బౌద్ధ గ్రంథాలలో చెప్పబడి ఉన్నది. అటువంటి మహనీయుడైనటువంటి పద్మసంభవుడి యొక్క చరిత్రలో ఇంకా చాలా విశేషాలు, చాలా కథలు ఉన్నాయి అనుకోండి. కొన్ని మాత్రం ఆయన మహాయోగి కాబట్టి, మహనీయుడు కనుక విశేషించి నాకు ఆయనతో ప్రత్యేకమైన వ్యక్తిగత అనుబంధం ఉన్నది. ఆయన నాకు కనిపించాడు, మాట్లాడాడు, ఆయన తిరిగిన చోట్లు కొన్ని నాకు చూపించాడు. అందువల్ల ఆయన్ను భావిస్తూ పద్మసంభవుడి యొక్క చరిత్ర హిమాలయ యోగి, సిద్ధాశ్రమ యోగి, మహాపురుషుడు ఆయన. స్వస్తి.